అక్క హ్యాక్ హాయ్, ఏం చేస్తుంటారు? నేను ఆర్టిస్ట్ని. ఏం పేరు అక్క? సహస్ర త్రిముల శెట్టి. చెప్పండి. ఇక సొసైటీలో ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఈ రోజు రోజు జరుగుతున్న అంటే భార్యలు భర్తలు చెప్పడం, భర్తలు భార్యలు చెప్పడం, ఏం చెప్తారు దీని గురించి? వీళ్ళు ఎందుకు ఇలా చంపుకుంటున్నారో, సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారో ఏందో ఎవరికి ఏం అర్థం కావట్లేదు. వీళ్ళే చంపుకుంటున్నారు. పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు అంత చంపుకునే కాడికి? లక్షల్లో కట్నాలు పోసి, లక్షల్లో ఫంక్షన్ హాల్స్కి డబ్బులు పెట్టి, ఉద్యోగాలు చూసి, ఆస్తులు చూసి, అంతస్తులు చూసి, మళ్ళీ తర్వాత ఇల్లు ఉన్నాయా, వాకిళ్ళు ఉన్నాయా, పొలాలు ఉన్నాయా అబ్బాయికి, ఇవన్నీ చూస్తున్నారు. అమ్మాయిల పేరెంట్స్ కూడా లక్షల్లో కట్నాలు ఇస్తున్నారు. వాళ్ళు కలిపి లక్షల్లో ఫంక్షన్ హాల్స్ మాట్లాడుకొని మరి ఇచ్చి చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు. బాగానే ఉంది, కానీ ఈ చంపుకోవడం ఎందుకు? ఈ మధ్యలో వస్తున్న వ్యక్తుల గురించి 100 ఏళ్ల జీవితాన్ని వీళ్ళు జైలు పాలు ఎందుకు చేసుకుంటున్నారో తెలియట్లేదు ప్రస్తుతానికి. ఇట్లా ఇంత అరాచకానికి తయారైపోయారు. స్త్రీలు ఇప్పుడు ఇంతకు ముందులా అత్తమామలు, అబ్బాయిలు లేడీస్ని చంపేవాళ్ళు. కడుపులో ఆడపిల్ల పెరుగుతుందన్నా చంపేసేవాళ్ళు, మాట వినట్లేదని చంపేసేవాళ్ళు, కట్నం తేవట్లేదని చంపేసేవాళ్ళు. ఏదైనా సరే ఒక ఆడదప్పుడు బలిపశువు అయిపోయేది, మగువే బలిపశువు అయిపోయేది అంతే. దేవుడా అసలు ఆడజన్మ ఎందుకు ఇచ్చావురా అని ఏడ్చేది అప్పట్లో మగువ. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు అబ్బాయి ఏడుస్తున్నాడు. ఇప్పుడు అబ్బాయిలని అలా చంపుతున్నారు. ఇప్పుడు రిటర్న్ అయింది. మరి కాలం రివెంజ్ తీర్చుకుంటుందా అంటే అది కాలమే తీర్చుకుంటుంది. ఎందుకనంటే ఒకప్పటి జరిగిన వాళ్ళ మీద వాళ్ళ పిల్లల్ని ఏం చేయట్లేదు. ఇప్పుడు కొత్తగా వేరే వాళ్ళ పిల్లల మీద కాలం అనేది రివెంజ్ తీర్చుకుంటుంది. మరి ఇలా చంపడం వలన వాళ్ళకి ఒరిగేదేముంది? పోనీ ఆ ప్రేమించిన వాళ్ళు వీళ్ళు కలిసి ఉంటారా, కలిసి సుఖపడతారా? లేదు. ఎమ్మటనే పోలీసులు అరెస్ట్ చేస్తారు, కోర్టులో సబ్మిట్ చేస్తారు, లోపలేస్తారు. వీళ్ళు ఎక్కడ కలిసి ఉంటారు? వీళ్ళు కలిసి ఉంటానికి తావేది? ఈ తావు లేకుండా ఏమీ లేకుండా ఇలా చంపి వీళ్ళు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు సమాజానికి? అంటే నేను చంపాను, నువ్వు చంపు, నువ్వు చంపావు, నేను చంపుతాను ఇలా చెప్పుకుంటా వెళుతున్నారా? మహిళా లోకానికి మహిళలే ఇటువంటి మెసేజ్ ఇచ్చుకుంటున్నారా? మహిళ అంటే మధ్యకాలంలో వరుస జరుగుతున్న ఈ సంఘటనల వల్ల పెళ్లి కాని వాళ్ళు ఇవన్నీ చూసి పెళ్లి అంటే పరిస్థితికి వచ్చింది. యువకులు భయపడుతున్నారు. మెయిన్ యువతలు, అబ్బాయిలు భయపడుతున్నారు. పెళ్లి చేసుకోవాలి అంటే, పెళ్లి చేసుకుంటే అమ్మాయికి ఏ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో అని భయపడుతున్నారు. ప్రేమించాలి అంటే అమ్మాయి తరఫున పేరెంట్స్ వచ్చి ఎక్కడ చంపేస్తారో అని భయపడుతున్నారు. ప్రేమిద్దామన్నా భయమేనాయే, పెళ్లి చేసుకుందామన్నా భయమేనాయే. అలాగే మిగిలిపోయారు. ఇంతకు ముందల ఆస్తులు, అంతస్తులు, లగ్జరీ లైఫ్లు, లక్షల్లో శాలరీలు అడిగేవాళ్ళు ఇప్పుడు ఒక 2 ఏళ్ల క్రితం. ఇప్పుడు అట్ట కాదు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని చంపేస్తున్నారు. చేసుకొని మరీ అన్యాయంగా అంటే దారుణంగా చంపేస్తున్నారు. చంపేయడం ఎందుకు? నీకు ఇష్టం వచ్చినోడితో నువ్వు వెళ్ళిపో. అటువంటి మెసేజ్ సమాజానికి అదొక మేలు అవుతుంది. ఎందుకంటే పోనీలే, అది వెళ్ళిపోయింది, నన్ను వదిలేసింది, నా ప్రాణాలు దక్కినాయి, నా తల్లిదండ్రులతో వాడు బ్రతుకుంటాడు. నీకు ఏమన్నా పిల్లలు పుడితే ఆ పిల్లల్ని కూడా వాడికే వదిలేసి వెళ్ళిపో. ఆ పిల్లల్ని పెట్టుకొని, ఆ తల్లిదండ్రులను పెట్టుకొని, వాళ్ళని తోడు చేసుకొని, వీళ్ళని నీడ చేసుకొని వాడే బ్రతుకుతాడు. అదేమీ లేకుండా ఈ చంపడం ఏంటి? ఎంతవరకు సహజం, ఎంతవరకు సమన్వయం అనేది కూడా నేను కూడా మహిళా లోకాన్ని అడుగుతున్నాను. అంటే మెయిన్గా ప్రధానంగా ఏంటి అసలు కారణం ఏంటి? అంటే భార్యాభర్తల ఇద్దరి మధ్య బాండింగ్ లేకపోవడమా, లేకుంటే అంటే షార్ట్ లైఫ్కి, ఎంజాయ్మెంట్కి, ఫ్రీడమ్కి అలవాటు పడే ఏం చెప్తారు? ఎంజాయ్మెంట్కి, ఫ్రీడమ్కి అలవాటు పడ్డారు. ఇంట్లో మొగుడు, వీధిలో ప్రియుడు. ఇంట్లో మొగుడు కావాలి, వీధిలో ప్రియుడు కావాలి. వీటికి అన్నింటికి మొగుడు అనేవాడు సైలెంట్గా ఉంటే వాడు కొన్నాళ్ళ పాటు బతుకుంటాడు, మాట్లాడకుండా ఉంటే. ఇది ఎటపోతే నాకెందుకులే, నా దగ్గర సరిగ్గా ఉంటుంది కదా, నాకు వండి పెట్టి నన్ను సరిగ్గా చూసుకుంటుంది కదా, చాలే అనుకుంటే బాగానే ఉంటాడు. లేదనుకో, ఇది తప్పు, ఇలా చేయడం తప్పు, మీ అమ్మ మీ నాన్నలకు అవమానం, నాకు అవమానం, మనకు పుట్టబోయే బిడ్డలకు అవమానం అని వాడు వ్యతిరేకించి ఎదిరిస్తే వాడిని లేపేస్తున్నారు, చంపేస్తున్నారు, దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. ఎటువంటి మొహమాటం లేకుండా చంపేస్తున్నారు. ఇంత చంపాల్సిన అవసరం ఉంది? నీకు నచ్చితే వాడిని తీసుకొని నువ్వు వెళ్ళిపో. అంటే మధ్య కాలంలో అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా, లవ్ మ్యారేజ్ చేసుకున్నా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఉమ్మడి కుటుంబాలకు కూడా దూరంగా ఉండడము, ఉమ్మడి కుటుంబాలు అయిపోవడము, అదేవిధంగా వీళ్ళిద్దరే ఇంట్లో బందీగా జైలు జీవితం గడిపినట్టు గడపడము, ఒకరికొకరు మాట్లాడుకోకపోవడము, అంటే అన్యోన్యత లేకపోవడమే. లేదు, అలా లేదు. అటువంటి అన్యోన్యత లేదు. అటువంటి పేరెంట్స్ ఇప్పుడు ఉండట్లేదు. అమ్మాయిని ఇస్తే అబ్బాయికి అమ్మా నాన్న ఉండొద్దంట, అలా పెట్టారు ఒకటి.
అమ్మా నాన్న లేకుండా మరి 6 అడుగుల అజానుభావుడు కావాలి, ముందుల పట్టు ఉండొద్దు, వెనకమార్ల పట్టు ఉండొద్దు, తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలి, లక్షల్లో శాలరీలు కావాలి, హైదరాబాదు బొంబాయి ఇటువంటి ఏరియాలలో సొంతంగా ఫ్లాట్లు అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కావాలి, విల్లాలు కావాలి, ఇలా ఉన్నారు. సరే ఇవన్నీ ఉన్నోడిని చేసుకున్నారా హనీమూన్ అంటూనో, లేకపోతే ఏ బ్యాంక్ మేనేజర్ని పెట్టుకోనో, లేకపోతే ఏ బావని పెట్టుకోనో, ఏ మామ కోసమో వీళ్ళని లేపేస్తున్నారు. ఇవన్నీ ఉన్నవాళ్ళు దొరికారు కదా అని తృప్తి పడట్లేదు అమ్మాయిలు, మగవులు అస్సలు తృప్తి పడట్లేదు. తృప్తి పడకపోయింది కాకుండా ఇలా లేపేస్తున్నారు. అందుకనే ఇప్పుడు ఒక్కొక్క అమ్మాయి, ఆ పెళ్ళైన అమ్మాయి అయినా పెళ్ళి కాని అమ్మాయి అయినా ఎవరైనా కానీ ఒక్కొక్క అమ్మాయి, పెళ్ళైన అమ్మాయి అయితే 2-3 మెయింటెనెన్స్ చేస్తుంది, పెళ్ళి కాని అమ్మాయి అయితే 4 ఈజీగా మెయింటెనెన్స్ చేస్తుంది. పొద్దున పూట ఒకడు కావాలా, మధ్యాహ్నానికి ఒకడు కావాలా, సాయంత్రం 4 గంటలకు ఒకడు, రాత్రికి ఒకడు, ఇలా మెయింటెనెన్స్ చేస్తున్నారు అమ్మాయిలు. పెళ్ళైన అమ్మాయిలు అయితే 2-3 ఎంత లేదన్నా భర్తకు తెలియకుండా ఒకడు, భర్తకు తెలిసి ఒకడు, ఇలా పెట్టుకొని ఇటువంటి హత్యలకి పాల్పడి ఇటువంటివి చేస్తున్నారు. ఎందుకనంటే ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందు ఇటువంటి హత్యలు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టేది. ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే చట్టాలు సరిగ్గా లేవు, న్యాయాలు సరిగ్గా లేవు, న్యాయ లోపం కూడా ఉంది. అదే ఏంటంటే న్యాయం సరైన శిక్షలు వేయట్లేదు. ముందర 3rd డిగ్రీ అని ఒకటి దాన్ని మొదలుపెట్టేవాళ్ళు, బాధిపారేసేవాళ్ళు. తర్వాత పోలీసులు వస్తున్నారంటేనే వీళ్ళ వెన్నుల్లో వణుకు పుట్టేది. ఇప్పుడు అవేమీ లేవు, అటువంటి కఠిన చట్టాలు లేవు, అటువంటి కఠిన న్యాయాలు లేవు. దాని మీద ఏంటంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చేస్తున్నారు. ఎన్నాళ్ళు ఉంటాం లోపల? 3 నెలలు 6 నెలలు, తర్వాత అయినా బెయిల్ ఇస్తారుగా. బెయిల్ ఇస్తే బయటకు వచ్చి నాకు నచ్చినోడితో నేను ఉండొచ్చుగా, ఈ ఉద్దేశానికి వెళ్తున్నారు. ఇటువంటి ఉద్దేశాలు కలగకుండా, ఇటువంటి మర్డర్లు జరగకుండా ఉండాలి అంటే అమ్మాయిల మీద అత్యాచారాలు చేసి హత్యలు చేసే పురుషులనైనా, అబ్బాయిల మీద హత్యలు చేసి ఇంకొకళ్ళని పెట్టుకొని మరొకళ్ళు భర్తలను చంపేటువంటి అమ్మాయిలనైనా కాళ్ళు చెయ్యి తీసి రోడ్డు మీద పడేస్తే సరైన శిక్షలు అవి. వీళ్ళని లోపల మేపి వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తే హాస్పిటల్ తిప్పి ఇదంతా ఏంటి? గవర్నమెంట్కి ఇంకో పనేం లేదా? చట్టస్థానానికి పని లేదా? లేకపోతే న్యాయస్థానానికి పని లేదా? పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబం సాగడానికి, సంసారం గడవడానికి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. మేజర్గా భర్త ఉద్యోగం చేస్తే భార్య ఇంట్లో ఉండిపోతుంది, హౌస్ వైఫ్ పని చేసుకుంటూ. ఆ గ్యాప్లోనే భర్త ఈవినింగ్ వరకు ఇంట్లో ఉండడు. ఆ గ్యాప్లోనే ఈ సోషల్ ఫోన్ ఉంటుందిగా, ఇంక ఇన్స్టాలో ఫేస్బుక్లో పరిచయాలు చేసుకుంటున్నారు. ఇక వాడి నెంబర్ ఇస్తున్నాడు, ఈ అమ్మాయి నెంబర్ ఇస్తుంది, ఇతను లేనంతసేపు వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇది తెలిస్తే భర్తను చంపేస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాలు అనేవి సరదాగా చూసుకొని నవ్వుకోవడము, లేకపోతే ఏమైనా పాటలు వినడమో, లేకపోతే ఏమైనా స్టోరీలు వినడమో, లేకపోతే ఏమైనా ఫన్నింగ్ చూడడము, అంతేగాని ఇట్లా పెడదారి పట్టి చెడిపోయి కట్టుకున్న భర్తలని, కన్న తల్లిదండ్రులని, కడుపును పుట్టిన పిల్లలని చంపడానికో ఫేస్బుక్ రాలేదు. వీళ్ళని హత్యలు చేసి మీరు జైల్లో ఉండటానికో ఇన్స్టాల్ రాలేదు. వాటిల్లో వచ్చే వాటిని చూసి ఎంజాయ్ చేయాలి సరదాగా. వాటిల్ని లైఫ్ తీసుకొని ఇంకొకటితోటి పరిచయం పెంచుకొని మీ లైఫ్లో మీరు జైలు పాలు చేసుకోనో, లేకపోతే మీ కన్న వాళ్ళని, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని లోకం నుంచి కడతీర్చడానికో ఇటువంటివి రాలేదు. ఫోన్ అనేది ఒక లిమిట్ ఉంది, ఆ లిమిట్ క్రాస్ చేస్తే ఇటువంటి పరిణామాలనే ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి యువతే కానీ, యువత పేరెంట్సే కానీ. అమ్మాయిలు అయితే మాత్రం మంచి డేంజర్గా ఉన్నారు, అలా మామూలుగా లేరు. అమ్మాయిలు అయితే చాలా అంటే చాలా డేంజర్గా ఉన్నారు. మారాలి, పేరెంట్స్ మారాలి. సెలబ్రిటీలు ఎవరు చేయట్లేదు, సెలబ్రిటీస్ ఎవరు చేయట్లేదు. సెలబ్రిటీస్ ఇష్టమైతే ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఇష్టం కాకపోతే వాళ్ళు అవేర్నెస్ వాళ్ళు ఎందుకు కల్పిస్తారు? సెలబ్రిటీస్ మంచి తీసుకోవచ్చుగా, దాంట్లో చెడే ఎందుకు తీసుకోవాలి? మంచి చాలా ఉంది, మంచి తీసుకోవచ్చుగా. చెడు ఎందుకు తీసుకోవాలి? చెడు తీసుకుని నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వెందుకు పాడు చేసుకోవాలి? అది చేసుకోవడం నీకు సభ్యత కాదు కదా. ఎవరి జీవితం పోతుంది ఇక్కడ? నీ జీవితమే పోతుంది. నీ జీవితం బాగుంటుందా? నువ్వేమన్నా బాగుంటున్నావా? నువ్వేమన్నా హ్యాపీగా ఉంటున్నావా? లేదు కదా. ఫస్ట్ మెయిన్ కొలాప్స్ అయ్యేది ఎవరిది? నీ జీవితమే కొలాప్స్ అవుతుంది. కనుక ఏదైనా కానీ సినిమాలలో మంచి ఉంది, చెడు ఉంది. సీరియళ్ళల్లో మంచి ఉంది, చెడు ఉంది. అలాగే ఇన్స్టాలో, ఫేస్బుక్లలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఏదైనా మంచి తీసుకోవాలి, కానీ చెడు తీసుకుంటే లైఫ్లు ఇలా జైలు పాలవుతాయి. లైఫ్ లాంగ్ జైళ్ళల్లో ఉండి బయట ప్రపంచానికి తెలియకుండా బ్రతకాల్సి వచ్చిద్ది, లేకపోతే సూసైడ్లు చేసుకోవాల్సి వచ్చిద్ది, లేకపోతే బయటకు తీసుకొస్తే బయట జనాలు చంపేస్తారు. ప్రజలు ఊరుకోరు. ఇటువంటి అత్యాచారాలు చేసి ఇటువంటి చంపేవాళ్ళని ప్రజలు ఊరుకోరు. ప్రజలు తిరగబడడం మొదలుపెట్టారంటే చట్టస్థానాలు ఏమీ చేయలేవు, న్యాయస్థానాలు ఏమీ చేయలేవు, గవర్నమెంట్లు ఏమీ చేయలేవు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కూడా ఏం చేయలేరు. ప్రజలు తిరగబాటు జరగనంత వరకే ఇది. ప్రజలు ఎప్పుడైతే తిరగబడతారో, ఇటువంటి
మర్డర్లు చేసే వాళ్ళ మీదకి ఇక ప్రపంచంలో ఆపడం ఎవరి వల్ల కాదు ప్రస్తుతానికి. థ్యాంక్ యూ.